తీసుకెళ్లి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు. కాబట్టి నువ్వు భయపడవు, ఇవ్వాలి డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. నీ ప్రభుత్వాన్ని కూలగొడితే డిజిటల్ మీడియా వల్లనే కూలిపోతారనేటువంటి ఒక భయం నీకున్నది కాబట్టే ఇలా నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. కాలుగా కాలేసుకుంటే తప్పేదల్లా. సీనియర్ జర్నలిస్ట్ గౌరవ అనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకులు పట్టుకున్నారు కాదు. వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణను ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి ఉన్నావు. నీకు తెలుసో తెలియదో ఆ రోజు మాట్లాడినాం మేము, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై పేలుతాయని చెప్పేసి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, డిజిటల్ మీడియా మైకులను నువ్వు అంచేయాలని చూస్తే నీ ప్రభుత్వంపై గ్రెనేడ్లై పేలుతారు వీళ్ళంతా కూడా. గ్రెనేడ్లై పేలి నీ ప్రభుత్వాన్ని 16 వక్కలు చేస్తారు వీళ్ళు. 16 వక్కలు చేసి నీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగుల తరఫున అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం. స్కాలర్షిప్ చేయాలని చెప్పేసి పోరాటం చేసినాం. ఏ రోజైనా ఈ ప్రధాన స్రవంతి మీడియా ఛానళ్ళు మా వార్తలు కవర్ చేయడానికి ముందుకు వచ్చినాయా? ప్రతి సందర్భంలో మీ పోరాటాలకు మేముండమని చెప్పేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మాతో పాటు ప్రజా సమస్యలను నిలగెత్తి చాటుతూ ఉన్నారు. ఇవన్నీ చూసే కదా ఈ సమస్యల పరిష్కారంలో నీ వంతు నీకు చేత రాకనే కదా వీళ్ళ మీద ఇలా నువ్వు దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ నిజంగా ధైర్యంగా ఎవరైనా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూ ఉన్నారంటే నిష్పక్షపాతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్, ఏదైనా మారుమూల ప్రాంతంలో అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నారంటే వాళ్ళు ఇలా డిజిటల్ మీడియా సోదరులే. ఎక్కడైనా ఇప్పుడు ఒక రౌడీ ఒక సాధారణ ప్రజలను కానీ బెదిరించినప్పుడు కూడా వాళ్ళు ధైర్య సాహసాలతో ప్రజల వైపు నిలబడేది ఎవరన్నంటే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులే. కుంభకోణాలను ఎలుగెత్తి చాటేది ఎవరన్నంటే కమిషన్లకు ఎప్పుడు కూడా ఆశపడలే. మేము చెప్తా ఉన్నాం, అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు నిర్వహించినాం. కనీసం ఛాయ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు పోయలే. మేము ఛాయ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు పోయలే. వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు ఏ రోజు ఇవ్వలే. స్వయంగా వాళ్ళు ఇలా కొవ్వొత్తులాగా కరుగుతూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి చెత్తబుట్టల డిజిటల్ మీడియా సోదరులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల, జర్నలిస్టుల, ప్రజా సంఘాల మేధావుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.